భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్‌కి సంబంధించి మన భారత అభిమానులు కానీ, అలాగే మన భారతదేశపు ఫాలోవర్స్ కానీ, అంటే క్రికెట్‌ని ఫాలో అయ్యేవాళ్ళు కానీ, ఈ మ్యాచ్‌ని సూపర్బ్‌గా ఎంజాయ్ చేశారు. కారణం ఏంటంటే, అంత నరాలు తెగిపోయే ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది కాబట్టి. అయితే ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా చూసినట్టయితే భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శన దుమ్మురేపింది. ఇంగ్లాండ్ జట్టు పోరాటం అనేది జస్ట్ కొంతమంది ఆటగాళ్ళు మాత్రమే చేసినప్పటికీ, మన భారత జట్టు మాత్రం ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ అన్నిట్లోనూ కూడా సత్తా చాటింది. అసలు నిజం చెప్పాలంటే ఈ టోర్నమెంట్ స్టార్టింగ్‌లో ఈ టోర్నమెంట్ మొత్తంలో గనుక చూసినట్టయితే 19 క్యాచ్‌లని మిస్ చేసి దాదాపుగా 75% ఫీల్డింగ్ పర్సెంటేజ్ మాత్రమే ఉంది మన భారత జట్టుకి. మరోవైపు ఇంగ్లాండ్‌కి చాలా హైయెస్ట్ పర్సెంటేజ్ ఉంది. అసలు ఈ టోర్నమెంట్ మొత్తంలో వాళ్ళు కేవలం 7 క్యాచ్‌లు మాత్రమే వదిలేశారు. అలాంటిది ఫీల్డింగ్‌లోనే నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా అక్షర్ పటేల్ పట్టిన 2 క్యాచ్‌లు హైలైట్. అయితే ఈ క్రమంలో మన భారత జట్టు సూపర్ డూపర్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. అసలు నిజం చెప్పాలంటే రోహిత్ కేవలం పేరుకి మాత్రమే కెప్టెన్‌గా పక్కకెళ్ళాడు కానీ, తన మనసు, తన ఆత్మ, తన శరీరం అంతా కూడా టీ20 వరల్డ్ కప్ చుట్టూనే తిరుగుతూ ఉంది. అయితే 2024లో వరల్డ్ కప్ కొట్టిన తర్వాత ఇక రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీలు ఇద్దరు కూడా టీ20కి గుడ్ బై చెప్తున్నారు అన్నప్పుడు నిజంగా చాలా మంది హార్ట్ బ్రేక్ అయిపోయింది. అయితే ఇక ఈ టీ20 వరల్డ్ కప్ మొదలయ్యే సమయానికి తను ఒక మాట చెప్పాడు రోహిత్ శర్మ. ఏమనంటే, నాకు బహుశా ఈ టీ20 వరల్డ్ కప్ ఎన్నో రకాల మెమరీస్‌ని ఇచ్చింది. అయితే ఈ మెమరీస్‌ని నేను ఎంత పదిలంగా దాచుకున్నానో నాకు మాత్రమే తెలుసు. ఈసారి కూడా నేను టీ20 వరల్డ్ కప్‌లోనే ఉంటాను. కానీ ఒక ఆటగాడిగా కాదు. వేరే బాధ్యతతో ఉంటాను. బహుశా నేనక్కడ ఫీల్డ్‌లోనే ఉన్నాను అన్న భావన నాకు పదే పదే కలుగుతుంది అంటూ చాలా సందర్భాల్లో చెప్పాడు. అయితే ఇక సెమీఫైనల్ మ్యాచ్ జరిగిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ, భారత్ కమ్‌బ్యాక్ అనేది ఎంత అద్భుతంగా ఉందో మీ మాటల్లో చెప్పలేకపోతున్నాను. నిజం చెప్పాలంటే అందరికన్నా ఎక్కువగా నేనైతే హ్యాపీగా ఫీల్ అయిందైతే సంజు గురించే. సంజు శాంసన్ గత కొద్ది కాలంగా చాలా కష్టపడుతున్నాడు. దాదాపుగా 1 ఇయర్ నుంచి తన ఆటని, తన ఒక అవకాశాన్ని, తనకున్న దేశవాళీ క్రికెట్ అనుభవాన్ని అన్నిటిని మేళవించి చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సమయంలో తనకి నాక్ అద్భుతమనే చెప్పాలి. ఇక సూర్య గురించి నేనెంత చెప్పినా తక్కువే. తను నాకొక బ్రదర్ లాంటివాడు. అతను చేసే ప్రతి పని నాకు చెప్తాడు. తను తప్పు చేశానని తనకు తెలిసినా కూడా ఆ విషయం నాతో చెప్పి తిట్టుతుంటాడు. అటువంటి బ్రదర్లీ బాండింగ్ నాకైతే ఏర్పడింది సూర్యతో. మా జర్నీ ఇప్పటిది కాదు. ముంబై ఇండియన్స్ నుంచి ఈ జర్నీ కొనసాగుతుంది. నాకెందుకో నేను సెమీఫైనల్స్ గెలవలేదు, ఫైనల్స్ గెలిచామన్న ఒక తృప్తి అయితే మిగిలింది. కానీ ఈ తృప్తి ఆటగాళ్ళకి ఉండకూడదు. ఖచ్చితంగా వాళ్ళు ఫైనల్ కప్పు కొట్టి తీరాల్సిందే. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు నా జట్టు సాధించిన లెగసీని ఇప్పుడు అది కంటిన్యూ చేయాలి. టీ20 ఫార్మాట్‌లో భారత జట్టుని మించిన జట్టు ఉండకూడదనేదే నా చిన్న స్వార్థం కూడా ఉంది అంటూ రోహిత్ చాలా వాల్యుబుల్ అండ్ వెరీ ఎమోషనల్ స్పీచ్‌నైతే చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత శుభ్మన్ గిల్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, నేను చాలా తక్కువ మ్యాచ్‌ల్ని ఉత్కంఠభరితంగా చూస్తుంటాను. దానిలో ఈ మ్యాచ్ కూడా ఒకటి. నిజం చెప్పాలి అంటే ఈ మ్యాచ్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇంత అద్భుతమైన మ్యాచ్‌ని నేను నా జీవితంలో చూడలేదు. వావ్! వాట్ ఏ మ్యాచ్! నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క ఆటగాడికి నా శుభాభినందనలు. ఇక అక్షర్ పటేల్ గురించి, బూమ్రా గురించి, సంజు గురించి ఎంత చెప్పినా తక్కువే. జస్‌ప్రీత్ బూమ్రా హీస్ ఎ వరల్డ్ క్లాస్ బౌలర్. అతని బౌలింగ్‌లో బ్యాటింగ్ చేస్తే చాలు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు తనతో పాటు జట్టుని షేర్ చేసుకోవటం నిజంగా నా అదృష్టం. ఇంతకు మించి నేనేం చెప్పాలనుకోవటం లేదు. అయితే భారత జట్టు ఖచ్చితంగా కప్ కొడుతుంది. కానీ ఒక విషయాన్ని నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఏ జట్టైనా సరే కంప్లీట్ ఫోకస్ ఉండాలి. ఫైనల్‌లో ప్రెషర్ అనేది చాలా కాలిక్యులేటివ్‌గా ఉండాలి. ఎక్కువగా ప్రెషర్ తీసుకున్నా లేదంటే ఆ ప్రెషర్ ఏమాత్రం టెంపో రూపంలో తగ్గినా అది జట్టుకి కానీ, మ్యాచ్‌కి కానీ, గెలుపుకి కానీ చాలా ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని కాలిక్యులేటివ్‌గా ఉండాలి. నాకు తెలుసు. సూర్య ఎంత అద్భుతంగా జట్టుని ముందుకు తీసుకువెళ్తాడో నాకు 100% తెలుసు. తనొక గ్రేట్ కెప్టెన్ అంటూ శుభ్మన్ గిల్ వ్యాఖ్యానించాడు. అయితే ఇక శుభ్మన్ గిల్ చెప్పిన మాటల్ని యాక్సెప్ట్ చేశాడు సూర్య. ఖచ్చితంగా అలాగే జరుగుతుంది అంటూ
కామెంట్ కూడా పెట్టాడు. అయితే ఇక తర్వాత మన కింగ్ కోహ్లీ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, వాట్ ఏ మ్యాచ్! నేను నిజం చెప్పాలి అంటే చాలా ఎంజాయ్ చేశాను. సంజు శాంసన్ షాట్స్ కానీ, తిలక్ వర్మ తన కాన్ఫిడెంట్ బ్యాటింగ్ కానీ, వావ్! వాట్ ఏ బ్యాటింగ్ అనిపించింది. ఇక అక్షర్ ఎప్పుడు గేమ్ చేంజరే. తను ఒక గేమ్ చేంజర్ అని పెట్టుకోవాలి తన పేరు తీసేసి అంటూ తనదైన స్టైల్‌లో వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా కప్పు కొట్టింది భారతే అని, కప్పు కొట్టిన తర్వాత నా దగ్గరికి తీసుకురండి అంటూ ఇక ఫన్నీగా కామెంట్స్ కూడా చేశాడు. ఇక ఆ తర్వాత మన భారత జట్టు గురించి ఇక రిషబ్ పంత్ కోహ్లీ తర్వాత రిషబ్ పంత్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టులో ఎన్నో అద్భుతమైన విషయాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇక సంజు శాంసన్ విషయంలో నాకు చాలా హ్యాపీగా ఉంది. మొన్న వెస్టిండీస్‌తో మ్యాచ్, ఈరోజు ఇంగ్లాండ్‌తో మ్యాచ్, రేపు ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌తో కూడా సంజు ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే సంజు ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్. రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ని ఆడడం ఆడడం బౌలర్స్ ఆ బ్యాట్స్‌మెన్‌ని ఎదుర్కోవడం చాలా కష్టం. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌లో సంజు శాంసన్ చాలా అద్భుతంగా ఎదుర్కొంటున్నాడు. ఇంతకు మించి ఇక స్పిన్ బౌలర్స్‌కి ఛాలెంజ్ ఏమైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. అయితే గత కొన్ని రోజులుగా వరుణ్ చక్రవర్తి కూడా తను ఆశించినంత మేర రాణించలేకపోతున్నాడు. ఖచ్చితంగా ఫైనల్స్‌లో మనం ఆల్ రౌండ్ ప్రదర్శన చూస్తాం. మ్యాచ్ విన్నర్స్‌తో పాటు ఎన్నో టర్నింగ్ పాయింట్స్ కూడా ఉన్న ఈ ఇంగ్లాండ్‌తో మ్యాచ్ నిజంగా చూడ్డానికి కన్నుల పండగలా అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల గురించి, మ్యాచ్ గురించి, గెలుపు గురించి, భారత జట్టులో కొద్ది లోపాల గురించి దినేష్ కార్తిక్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, సంజు శాంసన్‌ని చూసిన తర్వాత నాకొక విషయం అర్థమైంది. అదేంటంటే జట్టులో గౌతమ్ గంభీర్ హి ఈస్ ఏ మాస్టర్ మైండ్. అయితే గతంలో సంజు శాంసన్‌కి అవకాశాలు రాలేదు. ఇప్పుడు అవకాశాలు వచ్చిన తర్వాత తను చాలా సందర్భాల్లో ఆ అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. వేరే హెడ్ కోచ్ అయినా, లేకపోతే వేరే సెలెక్టర్స్ అయినా సంజు శాంసన్‌ని ఈజీగా తీసి పక్కన పెట్టేస్తారు. కానీ ఒక ఆటగాడిలో భయం పోయి, తనకి మళ్ళీ తిరిగి ఫార్మ్ వచ్చేంత వరకు అవకాశాలు ఇస్తూనే ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గౌతమ్ గంభీర్. తన స్ట్రాటజీ, తన ఆలోచన విధానం చాలా బావుంటుంది. అందుకే అభిషేక్ శర్మకి కూడా వాళ్ళు కంటిన్యూయస్‌గా అవకాశాలు ఇస్తున్నారు. ఖచ్చితంగా అభిషేక్ శర్మ మళ్ళీ ఫామ్‌లోకొస్తాడు. అయితే ఇక్కడ గౌతమ్ గంభీర్ పద్ధతి ఏంటి అంటే, ఒక టోర్నమెంట్ మొత్తం కూడా ఒక ఆటగాడు ఫామ్‌లో లేకపోయినా, మళ్ళీ నెక్స్ట్ టోర్నమెంట్‌కి ఆ ఆటగాడినే తీసుకుంటారు. నిజానికి అటువంటి కొన్ని ప్రక్రియలు ఆటగాళ్ళలో కాన్ఫిడెన్స్‌ని పెంచుతాయి. ఆడాలి అన్న కసి, అద్భుతమైన ప్రదర్శన స్కిల్స్ పెరుగుతాయి. ఇది నిజంగా గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఏమో అనిపిస్తోంది. ఎనీవేస్ నిజానికి రాబోయే కాలంలో అభిషేక్ కూడా సంజులాగే అదరగొడతాడు. కమ్ బ్యాక్ టు నార్మల్ ఫార్మ్ కుమ్మేస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.